అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే. నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియల్లీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? Stop the music. జోగి ఆ బొకే లాగేవరా? వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే.
మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే, నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చెయ్యి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. రండి వెళ్ళండి, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్-హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. Can you fix me up? Can you wipe me down? So I can make you give it up till you say my name. ఆపరా. ఏంట్రా అది? హిప్ హాపా లాలీపాపా? డ్రిల్ మాస్టర్లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆగకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసావేంట్రా? ఏంటి? ఆపటం కాదు నాయనా, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ ఏంటి? నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం. వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు. టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. అమ్మా ఇంటుతున్నావు ఏంట్రా? బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారావా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారానని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా ఒకటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో కానీ, హాకీలో కానీ, బాక్సింగ్ లో కానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటయ్యా? వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కర్లేదు. మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని అడగండి. ఓకే, నేను డాన్స్ చేయాలి అంతే కదా. నాకు మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. Come on. పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమైనా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్ద గిన్నె తీసుకురా. అలాగేనండి. ఈ ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినెల తీసుకొస్తుంది. చంపేస్తుంది. ఏమండి, సరిపోతుందా? ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు? పితుకుతా పాలు పితుకుతా, నేను పితుకుతా. ఇది మగ ఏనుగు.
ఏమండి పాలు తీసారా? ఏంటి పాలు పితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడైనా పాలిస్తాయా? మరి నేను లోనికి తెచ్చానంటే రాజేంద్ర. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అమ్మా എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ ഒരു കാര്യം പണ്ടില്ലേ అయ్యో ഒരു കാട്ടുകൾ കണ്ണുണ്ടോ అరే మచ్చల గోడుండో నీకు దండం పెడతాను గొర్రెలు కూర్చుండో మాసోలేసా పొలాసా నీసిక్కి సిమ్మాలి కండీసి కాటర్ కండో ఎంత సేట ఇన్న మాతోరే కిందరి కారి కురికి నీసిక్కి కండో కీరన మాత ఎంత ചേട്ട ചേട്ട എന്തായി എന്താ పరియం పరియం నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నీ అమ్మ కడుపు మాడ, దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది. ఈడేమో చాట మాట, ఇది పిండాకుడు. తప్పేస్తా. ఎక్కడ తెచ్చావే? రండి స్వీట్లు తీసుకోండి, లడ్డూలు. విశేషం ఇవాళ మ్యారేజ్ డే, పెళ్లి రోజు. నీ పెళ్ళాం లేచిపోయిందిగా. అది లేచిపోతే నాకైతే మీరంతా ఏదో మాట వరుసకెళ్ళాను చంపేసేలా ఉన్నారు. మ్యారేజ్ డే, మ్యారేజ్ డే. హోలీ పండగ, హోలీ పండగ. డిసెంబర్ లో హోలీ అంటే బుద్ధి లేకుండా. ఏ డిసెంబర్ లో హోలీ చేసుకోకూడదా? అలా వస్తుందని ముందే చెప్తే గోచితో మ్యారేజ్ చేసుకుందాం. పట్లల్ని పాడు చేసావు చిచ్చే. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తావు. ఏంటి టూ మచ్? లేకపోతే ఇవాళ హోలీ ఏమిటయా? నాకు సంతోషంగా ఉన్నప్పుడే హోలీ. నీ అబ్బా, నీ సంగతి తిట్టా కాదు. బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణేష్ కి జై. ఇవాళే వినాయక చవితి, ఈయనే మన వినాయకుడు. ఎట్లయితే ఈ నాయకుడికి తొండం ఉండాలి కదా. ఇట్లా ముక్కు పట్టుకుని లాగితే తొండమవుద్ది. చెవులు గిత్త గిత్త సిట్టిగా లాగే ఉన్నాయి కదా. ఇట్లా లాగితే చాట్లంతా ఉంటాయి కదా. వినాయకుడు ఉండ్రాలు ఎట్టాలి కదా. కంపదప్పలు ఎట్టచ్చు కదా. వినాయకుడిని హుసేన్ సాగర్ లో నిమజ్జనం చెయ్యాలి. హుస్సేన్ సాగర్ లోనే ఎందుకు నిమజ్జనం చేయాలి? మన కాలనీలో ఉండే బావిలో ఎందుకు నిమజ్జనం చేయకూడదు? ఐడియా బ్రహ్మాండంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ దెబ్బతో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఆయన్ని బావిలో పడేయకండి అన్నయ్య, నీళ్లు పాడైపోతాయి. నీ అబ్బా నోటుకొచ్చిన పండగలు చెప్పి మాతో ఆడుకుంటావురా? వద్దండి. ఇంకెప్పుడైనా దొంగ పండగలు చేస్తావురా? దొంగ పండగలే కాదండి, అసలు పండగలు కూడా చేసుకోనండి. తీసుకోమ్మా, తీసుకెళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.